అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నాయి. ఈ లోక మర్యాద మనలను నాశనములోనికి, పాపములోనికి, మరణములోనికి, నరకములోనికి నడిపిస్తుంది. దేవుని మర్యాద మనలను నీతి మార్గములోనికి, సత్య మార్గములోనికి, పరలోక రాజ్యములోనికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని మార్గము సంపూర్ణమైనది, అనుకూలమైనది, ఉత్తమమైనది, పరిశుద్ధమైనది. ఆమేన్. దేవుని మార్గములో ప్రవేశించాలి అంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టి మన మనసులను మార్చుకొని ప్రభు అయిన యేసునందు హృదయమును స్థిరపరచుకొని సాగిపోవాలి. అప్పుడే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాం. ప్రభువా, మా మనసులను మార్చుకొని మీలో రూపాంతరం చెందినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, నేను ఈ లోక సంబంధిని కానట్టు మీరును ఈ లోక సంబంధులు కారని మాకు నేర్పించారు. అందుచేత మేము ఈ లోక మర్యాదను అనుసరింపక మిమ్ములను మీ అడుగుజాడల్లో నడుచుకుంటూ మీ మార్గములో పయనం చేసుకుంటూ ఓ తండ్రి మీ మర్యాదను పాటించినట్లుగా సహాయం దయచండి. మీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అన్ని ఆజ్ఞలను మేము పాటించుచు ఈ లోక సంబంధమైన జ్ఞానమును మర్యాదలను ప్రక్కన పెట్టి మిమ్మల్ని మెప్పించువారుగా ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.